అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. ఎలా ఉన్నారు అందరు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళైతే ఒక మంచి టేస్టీ రెసిపీ అయితే చూపించబోతున్నాను. గుళ్ళో పెట్టే ప్రసాదం పులిహోర అండి. చాలా టేస్టీగా కమ్మకమ్మగా భలేగా ఉంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా. రాబోతున్న వరలక్ష్మి వ్రతానికైతే ఈ విధంగా తప్పకుండా చేసి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టేసేయండి. అందులోనూ పులిహోర అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రసాదం అన్నమాట. చాలా మంచిగా టేస్టీగా అయితే ఉంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి అయితే 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, అలానే 1 స్పూన్ దాకా మిరియాలు వేసుకోవాలి. తర్వాత మీ స్పైస్కి తగ్గట్టు అయితే ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని మంచిగా ఇవైతే దూరగా వేయించుకోవాలి. ఇవి వేయిస్తున్నప్పుడే మంచి సువాసన అయితే ఉంటుందండి. ఈ విధంగా వేయించుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత అయితే వీటిని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. వేడి మీదనే మిక్సీ పట్టుకున్నామంటే ముద్దగా అయిపోతుంది. తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలోనే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. అలానే 1 స్పూను మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పును కూడా వేసేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని వీటిని కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా మంటను సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి మనం తినేటప్పుడైతే కరకరలాడుతూ ఉంటాయి ఈ పల్లీలు, మినపప్పు, శనగపప్పు అనేవి. ఈ విధంగా ఫ్రై అయ్యాక వీటిని కూడా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోనే కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకొని చిటపట్లాడనివ్వాలి. చిటపట్లాడాక ఇందులోనే పచ్చికరివేపాకు వేసుకొని చిటపట్లాడనివ్వాలి. తర్వాత కొద్దిగా ఎండుమిర్చిని వేసుకొని పోపును మంచిగా వేయించేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇక్కడ ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని ముందుగానే వాటర్లో నానబెట్టుకొని ఈ విధంగా గుజ్జు తీసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకొని సిమ్లో అయితే పెట్టేసుకోవాలి మంటను. ఇక్కడ చింతపండు అనేది అప్పటికప్పుడైనా సరే వేడి నీళ్ళలో నానబెట్టుకున్నామంటే బాగా మెత్తబడి గుజ్జు మంచిగా వస్తుంది. తర్వాత ఇందులోనే సాల్ట్, పసుపు కూడా వేసేసుకొని మంచిగా ఈ గుజ్జు అనేది దగ్గర పడేంత వరకు సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి. తర్వాత మనం వేయించుకున్నాం కదండి, వాటిని మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఆ పొడిని కూడా వేసేసుకోవాలి. తర్వాత చివరిగా పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఉంటుంది. వేసుకున్న తర్వాత పొడి మొత్తం బాగా కలిసిపోయి గుజ్జు బాగా దగ్గర పడేంత వరకు మంటను సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అయితే కుక్ చేసుకోవాలి. నూనె పైకి తేలేంత వరకు. చూడండి, ఈ విధంగా ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒక బౌల్లోకి రైస్ చల్లార్చుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇందులోకి అయితే మనం రెడీ చేసుకున్న పులిహోర గుజ్జునైతే ఇందులోకి వేసేసుకొని ముందుగా అయితే మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ స్పూన్తో కాకుండా చేత్తో అయితే మంచిగా కలిసిపోతుంది పులిహోర అనేది. వేడిగా ఉన్నప్పుడు కాస్త గరిటతో కలుపుకొని తర్వాత ఈ విధంగా చేత్తో కలిపామంటే మంచిగా రైస్కి పడుతుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి పల్లీలు, మినపప్పు, శనగపప్పు, అవి వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడిగా అయినా పర్లేదు, చల్లారాకైనా పర్లేదు, ఎలా తిన్నా కూడా అద్భుతంగా ఉంటుంది. ముందుగానే ఈ విధంగా పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే అప్పటికప్పుడు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది లంచ్ బాక్స్లోకైనా ఎలా తిన్నా, టిఫిన్గా తిన్నా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా అంటే అందరికీ నచ్చి తీరుతుంది. ఇది మాత్రం పక్కా గ్యారంటీ. సో మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.